నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం ప్రజా దర్బార్ ప్రగతి భవన్ దగ్గర ఉన్నాము. మనతో కొంతమంది రైతులున్నారు. రైల్వే ప్లాట్ఫామ్ల పేరుతో వాళ్ళ భూమిని కబ్జా చేసేందుకు కొంతమంది ఒక స్కెచ్ వేశారని చెప్పేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్కెచ్ చేశారని చెప్పేసి మనతో కొంతమంది రైతులు వాళ్ళ బాధను చెప్పుకుంటున్న పరిస్థితి. వారితో మాట్లాడదాం వాళ్ళ సమస్య ఏంటనేది. మీ పేరండి? నరేంద్ర రెడ్డి అని నా పేరు. మేము శంకరపల్లి మండలం రామతోపం గ్రామం నుంచి వస్తున్నాము. ఏంటండి మీ సమస్య ఏంటి అసలు? మా సమస్య ఏంటంటే అండి, మాకు మా తాతల నుంచి వచ్చిన భూమి ఉందండి. దాని ఈ మధ్యకాలంలో కొంతమంది రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో మాకు తెలియదు, వాళ్ళు రైల్వే ఎంప్లాయీస్ ముసుగులో మా మా భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు. సో అది ఆ ఇబ్బంది కారణంగా మాకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. ప్రతిసారి ఎవరో వచ్చి ఇది మాదే అంటున్నారు. మాకు సంబంధం లేని వ్యక్తులు. మాకు అదే మాకు కలిగిన ఈ అసౌకర్యాన్ని, ఈ ఇబ్బందిని మేము ప్రజావాణి త్రూగా మేము సీఎం గారికి చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చామండి. డౌట్ వచ్చిందా మరి? వాళ్ళు రైల్వేకి సంబంధించిన వ్యక్తులా లేకపోతే రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యక్తులా అని మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? అసలు వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి ఐడెంటిటీ లేదండి. వాళ్ళు రైల్వే ఎంప్లాయీస్ అంటున్నారు, బట్ మరి నిజంగా రైల్వే ఎంప్లాయీసా కాదా అనే సంగతి కూడా మాకు తెలియదు. దక్షిణ మధ్య రైల్వే సంస్థని కలిసారా మీరు? వీళ్ళందరూ ఎక్స్ ఎంప్లాయీస్ అని చెప్తున్నారండి. సో మాకు ఆ విషయాలు పూర్తిగా తెలియదు. ఇది కూడా మా దృష్టికి ఎలా వచ్చిందంటే, పోయిన మంగళవారం ఇదే ప్రజావాణి వేదికగా కొంతమంది రైల్వే ఉద్యోగుల పేరిట వచ్చి మాకు అగైన్స్ట్గా ప్లకార్డులు పట్టుకొని ఇట్లా ప్రొటెస్ట్ చేశారండి. మేమేదో వాళ్ళ ల్యాండ్స్ లాక్కుంటున్నామని చెప్పి. కానీ వాస్తవం జరిగింది అది కాదు. వాళ్ళే మా ల్యాండ్లోకి వస్తున్నారు. సో అది మేము ఇదే మీడియా తరపున అందరికీ చెప్పుకోవాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చినామండి. ఎన్ని ఎకరాలు ఉంటుంది సుమారు? మొత్తం 11 ఎకరాలు చిల్లరండి. ఎంతమంది రైతులు ఉన్నారు? 6 కుటుంబాలు ఉంటాయండి. 6-7 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి వాళ్ళు భూములు లాక్కుందామని ట్రై చేస్తున్నారు. అవునండి, అంతే అండి. మీ భూముల విలువ ఎంత ఉంటుంది? శంకర్పల్లి మీకు తెలియదు ఏముందండి. లోపల కలిసారా మరి? సీఎం గారు ఉన్నారా లోపల? మినిస్టర్ సీఎం గారు ఎవరైతే లేరు, బట్ అక్కడ అప్లికేషన్ ఫామ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మా అప్లికేషన్ ఇచ్చి బయటకు వచ్చినామండి. మా తాతల ఆస్తి నుంచి మేము పంటలు పండించినాము. మా తాతలు పండించారు, మా పిల్లలు అవే చేస్తూ ఉన్న ఎవరో వచ్చి మా ఖాతాల నుంచి భూములు తీసేపించుడు కానీ అవి కానీ ఏవో అగ్నేష్ పనులన్నీ చేస్తున్నారు. చేసి వాళ్ళు ఏమంటే మమ్మల్నే మీరే అగ్రహం చేస్తున్నారని మొన్న ఇవ్వడంతో మాకు ఇక్కడికి రావాల్సి వచ్చింది. అది రైల్వే ఉద్యోగుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చి మీ భూమిని కాజేస్తున్నారు, అంతేనా? కాజేసే ప్రయత్నంలో ఉన్నట్టు అనిపిస్తుంది, అనుమానమే. కానీ వాళ్ళు రాలేరు, మమ్మల్ని అడగలేరు, ఇప్పటికీ రాలేరు.